20 years of excellence in cancer care. Mahatma Gandhi Cancer Hospital and Research Institute, Visakhapatnam. మనకి ఏదైనా కోపం వచ్చిందనుకోండి, మన బ్రెత్ అనేది ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది, బీపీ వచ్చేస్తూ ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. సో స్ట్రెస్ అనేది అంత ఇంపాక్ట్ చేస్తుంది మన బ్లడ్ వెజల్స్ నుంచి బయటకి రావడం. అది బ్రెయిన్ లో జరిగితే స్ట్రోక్ కి దారితీస్తుంది, అదే హార్ట్ లో జరిగితే కార్డియాక్ అరెస్ట్ కి దారితీస్తుంది. బీపీని నార్మల్ లెవెల్స్ లో ఉంచుకోవడం అనేది ఇంపార్టెంట్. బ్లడ్ ప్రెషర్ని తగ్గించుకోవడానికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి? ఒక న్యాచురోపతి వైద్యుడు డాక్టర్ జ్యోత్స్న పులిపాటి ఉన్నారు. బీపీ పెరిగిపోతే హార్ట్ అటాక్ వస్తుంది అనే దానిలో వాస్తవం ఎంత? మన బీపీ అనేది ఇమీడియట్ గా అట్లీస్ట్ 20-30 పాయింట్స్ ఫస్ట్ ఇనిషియల్ గా తగ్గుతుంది. నిజంగానే ఈ లైఫ్ స్టైలే కారణమా? టీ చూస్తే గనక అందుకే ఇట్ ఈస్ అ లైఫ్ స్టైల్ డిజార్డర్. ఎందుకంటే నిద్రలోనే మన నర్వస్ సిస్టమ్ అనేది కామ్ అవుతుంది. మన బ్లడ్ వెజల్స్ అన్ని కూడా హాయిగా డైలేట్ అయ్యి బ్లడ్ ప్రెషర్ ని తగ్గిస్తాయి. సో అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో జనరల్ గా ఏంటంటే బీపీ, హై బ్లడ్ ప్రెషర్ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే ఈ మధ్య చెప్తూ ఉన్నారు ఏంటంటే బీపీ లెవెల్స్ మారిపోయాయి, 140/90 ఉన్నా కానీ నార్మలే అంటున్నారు. దీంట్లో వాస్తవం ఎంత? అంతేకాకుండా ఈ సమ్మర్ లో జనరల్ గా ఎండలు బాగా ఉన్నప్పుడు బీపీ పెరిగే ఛాన్స్ ఉంటుందా? హై బీపీ వచ్చినప్పుడు వెంటనే ఏం చేయాలి? ఎలాంటి న్యాచురోపతి రెమెడీస్ ఉంటాయి మనకి బ్లడ్ ప్రెషర్ ని తగ్గించుకోవడానికి? ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి? అంతేకాకుండా బీపీని పూర్తిగా రివర్స్ చేసుకోవచ్చా? వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ న్యాచురోపతి వైద్యుడు డాక్టర్ జ్యోత్స్న పులిపాటి ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. అంటే జనరల్ గా కూడా బ్లడ్ ప్రెషర్ ఇప్పుడు టెస్ట్ చేసుకుంటే బ్లడ్ ప్రెషర్ ఉంటది, ఇప్పుడు ఒక బ్లడ్ ప్రెషర్ ఉంటుంది, కాసేపు తర్వాత టెస్ట్ చేసుకుంటే ఇంకో బ్లడ్ ప్రెషర్ ఉంటుంది. అంటే లెవెల్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. ఒక మనిషికి బీపీ ఉందని అసలు మీరు ఎట్లా చెప్తారు? ఎంత లెవెల్ ఉంటే అది మనం నార్మల్ అంటాం? ఓకే, సో బీపీని యాక్చువల్లీ సైలెంట్ కిల్లర్ అంటామండి. ఎందుకనంటే బీపీ అనేది మనకి సిమ్టమ్స్ అంత ఈజీగా స్టార్టింగ్ అసలు తెలియవు అనమాట. అందుకే బ్లడ్ ప్రెషర్ ఉంది అని అంటే చాలా మందికి కొన్ని సిమ్టమ్స్ చూడగలుగుతారు. లైక్ కళ్ళు తిరుగుతూ ఉండడము, లేకపోతే కాన్స్టెంట్ హెడేక్ రావడము, లేకపోతే ఏదో తెలియని అనీజీనెస్ ఉండడం. ఇలా ఏమైనా ఉంటే గనక నార్మల్ వైటల్స్ ఏవైతే ఉంటాయో బాడీలో బీపీ చెక్ చేసుకుంటే బెటర్ అని చెప్పేసి బీపీ చెక్ చేస్తాం. కానీ ఇటువంటి సిమ్టమ్స్ అనేది ఈవెన్ హై బీపీ లైక్ మనకి బీపీలో 140, 160, 180 ఆ లెవెల్స్ వెళ్తే గానీ ఈ సిమ్టమ్స్ కనిపించవన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన టెక్స్ట్ బుక్ స్టాండర్డ్స్ ప్రకారం హై బ్లడ్ ప్రెషర్ ఆర్ నార్మల్ బ్లడ్ ప్రెషర్ అనేసి అంటే 120/80 అని చెప్తామన్నమాట. కానీ బీపీ అనేది అందరికీ ఆ స్టాండర్డ్ 120/80 అనేది ఉండదు, ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. అది కూడా మార్నింగ్ ఒకటి ఉండొచ్చు, ఆఫ్టర్నూన్ ఒకటి ఉండొచ్చు, నైట్ ఒకటి ఉండొచ్చు. దాని తర్వాత స్ట్రెస్ఫుల్ కండిషన్స్లో ఉన్నాం అనుకోండి, మనకి బీపీ అనేది షూట్ అవుతుంది. రిలాక్స్డ్ మోడ్లో ఉన్నాం అనుకోండి, బీపీ అనేది తగ్గుతుంది. 10-20 పాయింట్స్ 30 పాయింట్స్ వేరియేషన్ దాకా ఉంటుందన్నమాట. సో అసలు బీపీ ఉంది అని తెలుసుకోవాలి అని అంటే ఎవరైనా కానివ్వండి అబౌవ్ 35 or 40 years ఏజ్, అన్ని కండిషన్స్ నార్మల్గా ఉండి ఫ్యామిలీ హిస్టరీ లేని వాళ్ళు అయితే గనక ఒక రెగ్యులర్ చెకప్ అనేది చేసుకుంటే మనకి బీపీ నార్మల్గా ఉందా లేకపోతే ఏమైనా పెరిగి ఉందా అన్నది తెలుస్తుంది. అదే కాకుండా ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీలో వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి, గ్రాండ్ పేరెంట్స్ కానివ్వండి ఆల్రెడీ బీపీ ఉంది అన్న వాళ్ళు 30+ years నుంచి ఇది మానిటర్ చేసుకుంటూ ఉండాలండి. ఓకే, ఇప్పుడు ఈ బ్లడ్ ప్రెషర్ ఉంది అని చెప్పడానికి ఎన్నిసార్లు అది హై బ్లడ్ ప్రెషర్ రావాలి? సో అసలు బీపీ ఉంది మనకి చాలా అలర్ట్గా అలార్మింగ్ ఫేజ్లో ఉంది అని ఎప్పుడు మనం నిర్ధారించాలి అని అంటే కనీసము టెస్ట్ చేసుకున్నప్పుడు అబౌవ్ 140/90 అంటే అక్కడ వరకు మనం సేఫ్ లిమిట్స్ అని చెప్పచ్చు అనమాట. కానీ దానికి కూడా క్రైటీరియా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 years పర్సన్ ఎవరైనా ఉన్నారు, అలాంటి వాళ్ళకి 130 ఉందనుకోండి, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ మోర్ అనమాట. సో అలా కాకుండా అబౌవ్ 40 years ఏజ్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా కానివ్వండి 140/90 వరకు ఆన్ అ హయ్యర్ లిమిట్స్ వీ కన్సిడర్ ఇట్ యాజ్ సేఫ్ అనమాట. అంతే కాకుండా చాలా మంది లో బీపీ అనుకుంటారు. సో 90/60 వరకు ఉంటే కూడా ఇట్ ఈస్ ఓకే. సో దీనికంటే తక్కువ పడినా లేకపోతే 140/90 కంటే ఎక్కువైనా కానివ్వండి మనం చాలా అలర్ట్గా ఉండాలి. ఇట్ ఈస్ అన్ అలార్మింగ్ స్టేజ్ అన్నట్లు. ఒక 2-3 times చూసినప్పుడు సో మనము ఈ బీపీ ఫస్ట్ టైమే చూసుకున్నాం అనుకోండి, ఇంత ఎక్కువ వచ్చింది, సో దాంతోనే నాకు హై బ్లడ్ ప్రెషర్ వచ్చిందా, హైపర్ టెన్షన్ ఉన్నదా అన్నది కాకుండా కంటిన్యూస్గా ఒక 3 times అంటే వీక్లో 3 times మనం 2 days గ్యాప్లో చూసుకున్నప్పుడు కూడా
రీడింగ్స్ హైగా వస్తే గనక ఓకే మనకి బీపీ ఉంది, Hmm. కంటిన్యూస్గా అది ఇంక్రీజ్ అయ్యి ఉంది అన్నది మనం నిర్ధారించుకోవాలి. ఈ 24/7 బీపీ మానిటరింగ్ కూడా ఉంటుంది. Hmm. కొందరికి 2-3 డేస్ వరకు కూడా మానిటర్ చేస్తారు అని అంటారు. అవును. సో 2-3 డేస్ వరకు, ఎందుకంటే ఒకసారి మనకి ఎక్కువ వచ్చింది అని అంటే ఖచ్చితంగా మానిటర్ చేయాలి. Hmm. ఎందుకంటే అది ఏమైనా టెంపరరీ ఇంక్రీజ్ అవుతుందా Hmm. లేకపోతే యాక్చువల్ న్యాచురల్గానే ఇంటర్నల్ కండిషన్ని బట్టి, బికాజ్ బీపీ అనేది మనకి హార్ట్ కండిషన్, కిడ్నీ కండిషన్ అనేది మనకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో బీపీ అనేది ఒక సిమ్టమ్ మాత్రమే. మన బాడీలో ఉన్న మెటబాలిక్ డిస్ఫంక్షన్, మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం అనమాట. సో Hmm. అలాంటి డిస్ఫంక్షన్ ఏదైనా ఉంది అని అంటే బీపీ అనేది ఒక ఇండికేటర్. Hmm. సో అది జస్ట్ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ మనకు కనిపిస్తుంది యాజ్ ఎ సిమ్టమ్. కానీ దాని కింద లోతు ఎంత ఉన్నది అన్నది మనం ఇంకా డిఫరెంట్ పారామీటర్స్ చూడాల్సి ఉంటుంది. దాని రూట్ కాజ్ వేరే ఉంటుంది. రూట్ కాజ్ వేరే ఉంటుంది. ఇప్పుడు కిడ్నీలు బాగాలేవు, బీపీ పెరుగుతుంది. అంతే కదా, బీపీ పెరుగుతుంది, కిడ్నీలు పాడైపోతాయి. అంతే కదా, మరి ఎవ్రీథింగ్ ఇంటర్ రిలేటెడ్ ఉంటుంది. న్యాచురోపతి ప్రిన్సిపల్స్ లో అదే ఇంపార్టెంట్ అన్నమాట. ఒక సిమ్టమ్ ని మాత్రమే కాకుండా మనం హోల్ బాడీ యాజ్ సింగిల్ యూనిట్ అనేది కన్సిడర్ చేస్తాం. సో బీపీ ఎక్కువైంది అని అంటే అక్కడ అండర్లైన్ కాజ్ అనేది ఉంది. ఖచ్చితంగా బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళకి మనం లిపిడ్ ప్రొఫైల్ చేయిస్తే గనక హెచ్డిఎల్ లెవెల్స్ అనేది తక్కువగా ఉండొచ్చు, ట్రైగ్లిసరైడ్ లెవెల్స్ అనేది ఎక్కువగా ఉండొచ్చు. అంతేకాకుండా వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా మనకు కనిపిస్తుంది. సో షుగర్ లెవెల్స్ కూడా సైమల్టేనియస్గా టెస్ట్ చేసుకోవాలన్నమాట. ఆబ్వియస్లీ ఇప్పుడు ఎవరు చూసినా కానీ 40 తర్వాత మాక్సిమం 90% ఆఫ్ ద పీపుల్ వాళ్ళ దగ్గర బీపీ టాబ్లెట్స్ ఉంటాయి, షుగర్ టాబ్లెట్స్ ఉంటాయి. ఈ రెండు జోడీగానే నడుస్తూ ఉంటాయి. బీపీ ఉంది, షుగర్ ఉంది. సో చాలా తక్కువ అనమాట బీపీ ఒకటే ఉండడము లేకపోతే షుగర్ ఒకటే ఉండడం అనేది. సో ఆ రెండు ఇంటర్ రిలేటెడ్గా వర్క్ చేస్తాయి కాబట్టి మనకి ఇది ఓన్లీ ఒక సిమ్టమ్ లాగా కనిపిస్తుంది. మరి మ్యామ్ ఒకప్పుడు కన్నా ఇప్పుడు బీపీ పెరిగిందంటే స్ట్రెస్ బాగా పెరిగింది, సరిగా Exactly. నిద్రపోవట్లేదు, ఇవన్నీ చెప్తున్నారు. అవును, నిజంగానే ఈ లైఫ్ స్టైలే కారణమా? ఎగ్జాక్ట్లీ. లైఫ్ స్టైలే బీపీ చూస్తే గనక అందుకే ఇట్ ఈస్ అ లైఫ్ స్టైల్ డిజార్డర్. ఇది అంటే ఎమర్జెన్సీ కండిషన్ కాదు, స్లోగా అది బాడీలో వచ్చిన లైఫ్ స్టైల్ డిజార్డర్ అనమాట. అండ్ అందు గురించే ఒకవేళ మనం లైఫ్ స్టైల్లో చేంజెస్ తీసుకొని వచ్చామనుకోండి, బీపీని కూడా మనం హై బ్లడ్ ప్రెషర్ని కూడా ఈవెన్ మెడికేషన్ తీసుకుంటున్న వాళ్ళు కూడా మనం ఈజీగా రివర్స్ చేసుకోగలుగుతాము. ఓకే. ఇప్పుడు ఒక న్యాచురోపతి దగ్గరికి వచ్చారు ఒక బ్లడ్ ప్రెషర్ పేషెంట్ అన్నప్పుడు అసలు ఎట్లా ట్రీట్మెంట్ అనేది ఉంటుంది? ఓకే, సో ఏ ఏజ్లో వచ్చారు, అబౌవ్ 40 years, 50 years, 60 years, ఏ ఏజ్లో వచ్చారు, ప్లస్ మనం రూల్ అవుట్ చేయాల్సింది ఏ ఏజ్లో వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ వచ్చింది. అంటే బ్లడ్ ప్రెషర్లో 2 types ఉంటుంది. ఒకటి ఎసెన్షియల్ ఆర్ ప్రైమరీ హైపర్ టెన్షన్ అంటాం అనమాట. సో దానికి కాజ్ అనేది ఏది ఉండదు. రెండవది సెకండరీ హైపర్ టెన్షన్ అనమాట. సో అండర్లైన్ కాజ్ అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. సో ఒక పేషెంట్ వచ్చినప్పుడు ఫస్ట్ బ్లడ్ ప్రెషర్ హైగా ఉంది అండ్ ఆల్రెడీ మెడికేషన్ పైన ఉన్నారు అని అంటే మనం కొన్ని పారామీటర్స్ ఖచ్చితంగా చూడాలి. ఇందాక అనుకున్నట్లు వాళ్ళ ట్రైగ్లిసరైడ్ లెవెల్స్ అనేది హై ఉన్నాయా, తర్వాత హెచ్డిఎల్ లెవెల్స్ అనేది తక్కువై ఉన్నాయా, వాళ్ళు ఒబీస్ ఉన్నారా. సో ఖచ్చితంగా మనం చూస్తే కనుక లీన్ బాడీ ఉండే వాళ్ళు కంటే ఎవరైతే ఒబీస్ ఉన్నారో అంటే బిఎంఐ అబౌవ్ 25 ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి ఇది ఒక ప్రైమరీ ఫ్యాక్టర్గా కనిపిస్తుంది మ్యామ్. అన్నమాట. లీన్ బాడీ ఉన్న వాళ్ళలో కూడా బీపీ ఉంటుంది. ఉంటుంది. సో ఇది ఓన్లీ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్. ఒబెసిటీ అనేది వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ మాత్రమే. లీన్ బాడీ ఉన్న వాళ్ళకి ఈ పారామీటర్స్ అనేది మనం చూస్తాము. నెక్స్ట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వీళ్ళల్లో కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఉందా లేదా, ఇవన్నీ పారామీటర్స్ మనం చూసిన తర్వాత వాళ్ళకు ఒక లైఫ్ స్టైల్ అనేది డిజైన్ చేసిస్తాము. వాట్ కైండ్ ఆఫ్ వర్క్ వాళ్ళు చేస్తున్నారు, స్ట్రెస్ఫుల్గా ఉంటూ ఉన్నారా. ఇప్పుడు చూడండి, టెంపరీగానే మనకి ఏదైనా కోపం వచ్చిందనుకోండి మన బ్రెత్ అనేది ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది, బీపీ వచ్చేస్తూ ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. సో మనకి తెలుస్తూ ఉంటుంది అనమాట. సో స్ట్రెస్ అనేది అంత ఇంపాక్ట్ చేస్తుంది. వాళ్ళు రోజంతా స్ట్రెస్ఫుల్ కండిషన్స్లో ఉన్నారా, సేల్స్ అండ్ మార్కెటింగ్ పీపుల్ ఉంటారు, హై టర్న్ ఓవర్ బిజినెస్ పీపుల్ ఉంటారు, వాళ్ళని ఎలా కామ్గా కంపోజ్డ్గా మెయింటైన్ చేస్తున్నారా, లేదా ప్రతి చిన్నదానికి స్ట్రెస్ఫుల్ అయిపోతున్నారా, అందరిపైన కోప్పడుతున్నారా, అరుస్తున్నారా, స్ట్రెస్ని మేనేజ్ చేసుకోలేకపోతున్నారా. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్. అసలు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, నిద్ర టైంకి పోతున్నారా లేదా, కనీసము 6-7 hours పడుకుంటున్నారా లేదా, ఎంత వాళ్ళు మొబైల్ ఫోన్స్ ఆర్ స్క్రీన్స్కి అడిక్ట్ అయి ఉన్నారు. సో ఇవన్నీ కూడా మనము ఫస్ట్ అసెస్ చేస్తాం. అసెస్ చేసిన తర్వాత మ్యాక్సిమం కౌన్సిలింగ్ ఇస్తాము. అసలు వాళ్ళ బీపీకి కారణం ఏంటి అనేది మనకు తెలిసిపోతుంది. సో ఇందులో చేంజెస్ తీసుకొని వస్తాం అన్నమాట. అండ్ సర్టన్ న్యాచురోపతి ప్రిన్సిపల్స్ బేస్డ్ డయట్ మనం ప్రిస్క్రైబ్ చేస్తే చాలా అద్భుతంగా పనిచేస్తాయి అన్నమాట.
అండ్ సింపుల్ హోమ్ రెమెడీస్, సింపుల్ మన కిచెన్లో ఉన్న ఐటమ్స్తోనే మనము బీపీని తగ్గించుకోవచ్చు. అది కూడా మాట్లాడుకుందాము ఎస్. ఏమేమి హెల్ప్ చేస్తాయి అన్నది. ఇప్పుడు స్ట్రెస్ అంటే కొందరు బాగా వాళ్ళకి ఏదైనా స్ట్రెస్ లెవెల్స్ బాగా పెరిగిపోతే ఎక్స్‌ప్రెస్ చేస్తారు. కొందరు ఎక్స్‌ప్రెస్ చేయకుండా వాళ్ళలో దాచుకుంటారు. సప్రెస్ చేసుకుంటారు. అప్పుడు కూడా వాళ్ళకి బీపీ పెరిగే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా. Hmm. ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ అసలు యాక్చువల్లీ ఎందుకు పెరుగుతుంది? బికాజ్ మనం ఇంటర్నల్లీ అనాటమికలీ చూస్తే గనక బ్లడ్ వెజల్స్ అనేది యాక్చువల్లీ ఎలాస్టిక్గా ఉంటాయి అనమాట. మనం రబ్బర్ బ్యాండ్ తీసుకొని ఇట్లా సాగతీయగలుగుతాము, మళ్ళీ అది నార్మల్ స్టేజ్కి వస్తుంది. ఒరిజినల్గా మన బ్లడ్లో ఉన్న ఆర్టరీస్, వెయిన్స్ అలా ఎలాస్టిసిటీ అనేది ఉంటుంది. సో పోగా బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ చేంజెస్, ఏజింగ్ ఫ్యాక్టర్స్ కానివ్వండి, స్ట్రెస్ మూలాన ఈ ఎలాస్టిసిటీ అనేది తగ్గిపోయి ఇంక్రీజ్ ఇన్ ద లిపిడ్స్, ఎథెరోస్క్లెరోసిస్ రావడం, ఫ్యాట్ అంతా డిపాజిట్ అవ్వడం, దాంతో ఈ ఎలాస్టిసిటీ తగ్గి అవి కంప్లీట్లీ అవి కోల్పోయి ఎటువంటి ప్రెషర్ని కూడా అకామిడేట్ చేయలేని కండిషన్లో ఉంటాయి. సో మనము ఆటోమేటిక్గా, అండ్ దిస్ ఇస్ రిలేటెడ్ టు ద పారాసింపథెటిక్ అండ్ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనమాట. సో ఎపినెఫ్రిన్ అనే ఒక స్ట్రెస్ హార్మోన్ ఎప్పుడైతే మనం స్ట్రెస్ ఫీల్ అవుతామో అది ఇంక్రీజ్ అవుతుంది. అది ఇంక్రీజ్ అయినప్పుడు వాసో డైలటేషన్ అనేది ఉండదు, వాసో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో బీపీ పెరుగుతుంది. కాబట్టి అలా స్ట్రెస్ డైరెక్ట్ రిలేషన్ టు ద బ్లడ్ ప్రెషర్ అనమాట. అంటే బీపీ కోపం అప్పుడు ఒకటేనా? ఒకటి కాదు, బట్ కోపం వస్తే బీపీ అయితే షూటప్ అవుతుంది. ఇది కామ్గా ఉన్న వాళ్ళు ఫిజియలాజికల్ ఫినామినా. అది మన బాడీలో హార్మోన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ వైటల్ రోల్ ప్లే చేస్తాయి. సో ఈ స్ట్రెస్ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో దర్ ఆల్ రిలేటెడ్ టు ద నర్వస్ సిస్టమ్ అనమాట. సో నర్వస్ సిస్టమ్ అనేది స్టిమ్యులేట్ అయినప్పుడు ఈ స్ట్రెస్ మూలాన ఈ స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు అవి డైరెక్ట్గా బ్లడ్ వెజల్స్ నారో చేస్తాయి, వాసో కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అలా ఇంపాక్ట్ చేస్తుంది అనమాట. సమ్మర్ కూడా బీపీని బాగా పెంచుతుంది అంటారు, ఎందుకు? సమ్మర్ అప్పుడు ఏమవుతుందంటే మనకి బికాస్ ఆఫ్ ద హీట్, ఎక్స్టర్నల్ హీట్, ఎక్కువ మనం డిహైడ్రేషన్ కాకుండా ప్లస్ న్యాచురల్గానే మన బాడీకి చాలా వాటర్, ఫ్లూయిడ్స్ అనేది సప్లై చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఫ్లూయిడ్ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుందో అది బ్లడ్ ప్రెషర్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది, హార్ట్ పైన లోడ్ అనేది పెంచుతుంది. కాబట్టి సమ్మర్లో వాటర్ ఆర్ ఫ్లూయిడ్ ఇంటేక్ ఎక్కువ తీసుకున్నా సేమ్ థింగ్ యూరినేషన్ ప్రాసెస్ ద్వారా బాడీ నుంచి ఎలిమినేట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఒకటేసారి ఎక్కువ ఫ్లూయిడ్ క్వాంటిటీ తీసుకోవద్దు. సిప్ బై సిప్ ఆర్ 1 అవర్కి 1 గ్లాస్ ఆఫ్ ఫ్లూయిడ్, వాటర్ కానివ్వండి, షుగర్ కేన్ జ్యూసే తాగుతామా, కొబ్బరి బొండం నీళ్ళే తాగుతామా, మజ్జిగే తాగుతామా, బార్లీ నీళ్ళే తాగుతామా, ఎనీథింగ్ గంటకు ఒక గ్లాస్. ఆ రకంగా ఇంటర్మిటెంట్గా తీసుకుంటే మనకి బ్లడ్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ కాకుండా ఉంటుందన్నమాట. సరైన నిద్ర అయితే ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా సరైన నిద్ర, ఎందుకంటే నిద్రలోనే మన నర్వస్ సిస్టమ్ అనేది కామ్ అవుతుంది. నర్వస్ సిస్టమ్ కామ్ అయిందంటే గనక మన బ్లడ్ వెజల్స్ అన్నీ కూడా హాయిగా డైలేట్ అయ్యి బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తాయి. సో అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మన స్లీప్ అనేది. స్లీప్ అన్నారు కదా అని చాలా మంది మధ్యాహ్నం కూడా నిద్రపోతున్నారు, నైట్ 1 గంట వరకు కూడా నిద్రపోతున్న పరిస్థితి ఎక్కడా కనపడట్లేదు. దాన్ని మనం స్లీప్ లాగా కన్సిడర్ చేస్తామా? ఏది ఆఫ్టర్నూన్ స్లీప్ అంటున్నారా? ఆఫ్టర్నూన్ స్లీప్ అని అంటే ఒక 15 minutes రిజ్యువినేటింగ్ నాప్, పవర్ నాప్ అనొచ్చు. ఒక 15-20 minutes పడుకుంటే గనక కొంచెం బాడీ రిలాక్స్ అయ్యి కొంచెం రిజ్యువినేట్ అవుతుంది. ఖచ్చితంగా అది ఎవరైనా ఫాలో అవ్వచ్చు. ఈవెన్ వర్క్ స్పేసెస్లో కూడా లాంగ్ కంటిన్యూస్ వర్కింగ్ అవర్స్కి బదులు మధ్యలో ఒక ఆఫ్టర్నూన్ నాప్ తీసుకుంటే, అంటే లంచ్ చేసిన వెంటనే కాకుండా ఒక 1 hour మినిమం గ్యాప్ ఇచ్చి ఒక పవర్ నాప్ తీసుకుంటే ఇట్ విల్ రిలాక్స్ ద బాడీ అండ్ మైండ్ అని. మ్యామ్, అయితే ఎవ్రీడే ఒక బనానా తీసుకోండి పరగడుపున, మీకు బీపీ తగ్గిపోతుందని కూడా చెప్తూ ఉంటారు. వాస్తవమేనా? సో ఇది ఎందుకు చెప్పారు అని అంటే, బనానాలో మనకి పొటాషియం లెవెల్స్ అనేది హై ఉంటాయి. అండ్ బాడీలో బీపీ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద సాల్ట్ కంటెంట్. ఎందుకనంటే సోడియం క్లోరైడ్, సాల్ట్లో ఏదైతే సోడియం క్లోరైడ్ ఉంటుందో దాంతో బీపీ అనేది ఎక్కువ అవుతుంది. సో బాడీలో మెకానిజం ఎలా ఉంటుంది అని అంటే, ఒకవేళ పొటాషియంని ఇంక్రీజ్ చేసామనుకోండి ఆటోమేటిక్గా సోడియంని బాడీ ఎలిమినేట్ చేస్తుంది. అందుకు పొటాషియం రిచ్ ఫుడ్స్ని తీసుకుంటే సోడియం అనేది బాడీలో తగ్గుతుంది. కాబట్టి బనానాలో పొటాషియం బాగా ఉంటుంది. సో ఎవ్రీడే ఒకటి రైప్ బనానా, అది కూడా పండిన బనానా తీసుకుంటే గనక
ఖచ్చితంగా బీపీ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. Hmm. అగైన్ మనం చూసుకోవాలి షుగర్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు తీసుకోవచ్చా. బనానా తీసుకోకూడదు. బనానా డైరెక్ట్గా రైప్ బనానా అంత స్వీట్ అండ్ ఉన్నది షుగర్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది కాబట్టి డైరెక్ట్గా అడ్వైస్ చేయము. బట్ ఒక స్మాల్ పోర్షన్లో తీసుకోవచ్చు. లేకపోతే బనానా తినే ముందు కొంచెం రా సలాడ్ లైక్ క్యారెట్, కుకుంబర్ కొంచెం తిని తర్వాత బనానా తీసుకుంటే గనక అది ఇమ్మీడియట్గా అబ్జార్ప్షన్ కాకుండా ఉంటుందన్నమాట. ఓకే. సో ఈ రకమైన కాంబినేషన్స్ చూడొచ్చు. అండ్ ఎక్సలెంట్ వాసో డైలేటర్స్ ఏవైతే ఉన్నాయో మన గార్లిక్, వెల్లుల్లి అది కూడా ఎక్సలెంట్ వాసో డైలేటర్, బీపీని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో పొద్దున్నే పరగడుపున ఒక్క వెల్లుల్లి రెబ్బ పచ్చిది నమిలి తినడం అనేది చాలా ఉపయోగపడుతుంది. బ్లడ్ వెల్లుల్లి రెబ్బ అంటే ఒకటి అంతే, ఒకటే చిన్నది తినమన్నారు కదా అని చాలా మంది వెల్లుల్లి అంతా తినేస్తుంటారు. లేదు, అందులో ఏదైతే యాసిడ్ కంటెంట్ ఉంటుందో సల్ఫ్యూరిక్ యాసిడ్ మన గొంతుని ఏంటి కరోసివ్ గా చేసే ఇది కూడా ఉంటుంది, అంటే ఇరిటేట్ చేస్తుంది. కాబట్టి ఒకటే రెబ్బ వెల్లుల్లి తీసుకోవడం. అంతేకాకుండా బీట్రూట్ జ్యూస్ లో నైట్రిక్ యాసిడ్ కంటెంట్ బాగా ఉంటుంది. సో నైట్రిక్ యాసిడ్ కూడా ఏంటంటే వాసో డైలటేషన్ కి హెల్ప్ చేస్తుంది. కాబట్టి బీట్రూట్ జ్యూస్ ఎవ్రీడే ఒక 200 ml చిన్న గ్లాస్ ఎవ్రీడే తాగితే కూడా బ్లడ్ ప్రెషర్ అనేది బాగా తగ్గుతుంది, కంట్రోల్ అవుతుంది. అలానే దానిమ్మ కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది బికాస్ ఆఫ్ మోర్ పొటాషియం లెవెల్స్ అన్నమాట. ఇంకొక వెరీ ఇంపార్టెంట్ టీ, హైబిస్కస్ టీ. మన పెరట్ చెట్లో హైబిస్కస్ అంటే ఈ మధ్య మందార కాదు గోంగూర పువ్వులు అంటున్నారు. హైబిస్కస్ అంటే ఏది హైబిస్కస్? అసలు మందార పువ్వునే హైబిస్కస్ అంటాము. సో హైబిస్కస్ అంటే మందారమే. సో మందార పువ్వులతో తయారు చేసిన టీ, ఆ టీ కూడా బీపీ ఉన్న వాళ్ళకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో డైరెక్ట్ మన దగ్గర మందార పువ్వులు ఉంటే కనుక ఇవాళ మందార పువ్వుల్ని ఫ్రెష్గా అయిపోయి అది నెక్స్ట్ డేకి వాడిపోతాయి. సో కొంచెం డ్రై అయిన తర్వాత మనం దాన్ని టీ లాగా వేసి డికాక్షన్ తయారు చేసి తీసుకుంటే గనక బీపీకి చాలా బాగా పనిచేస్తుంది. ఫ్రెష్ మందారాలు వాడకూడదా? ఫ్రెష్ మందారాలు కూడా వాడచ్చు. సో ఇట్లయినా ఓకే. ఫ్రెష్ మందారం వన్ డే మనం జస్ట్ అలా ఫ్రెష్ ఫ్రేగ్రెన్స్ కోసం అలా ఉంచుకొని నెక్స్ట్ డే వాడామనుకోండి, అలా కూడా పర్వాలేదు అనమాట. అండ్ మందారాల్ని డ్రై చేసి పౌడర్ గా కూడా తయారు చేసి హైబిస్కస్ పౌడర్ అవైలబుల్ చేస్తున్నారు. సో ఇది ఫ్లవర్స్ కూడా దొరుకుతున్నాయి, డ్రై ఫ్లవర్స్ కూడా దొరుకుతున్నాయి. ఏ విధంగానైనా కానివ్వండి హైబిస్కస్ టీ తీసుకుంటే బీపీ ఉన్న వాళ్ళకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. చక్కటి అంటే రెమెడీస్, న్యాచురోపతి రెమెడీస్ ఇవన్నీ కూడా. అయితే మ్యామ్ ఉప్పు గురించి మాట్లాడితే సాల్ట్ తీసుకుంటే బీపీ పెరుగుతుంది అన్నప్పటి నుంచి చాలా మంది వైట్ సాల్ట్ బదులు పింక్ సాల్ట్ తీసుకుంటున్నారు. పింక్ సాల్ట్ లో మళ్ళీ అయోడిన్ డెఫిషియన్సీ వస్తుందని కూడా చెప్తున్నారు. ఇది లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉన్న నేపథ్యంలో అసలు వైట్ సాల్టా పింక్ సాల్టా ఎలాంటి సాల్ట్ తీసుకుంటే ఈ బీపీ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు ఓవరాల్ గా అండి? ఫస్ట్ పింక్ సాల్ట్ మనం ఎప్పటి నుంచో వాడుతూ ఉన్నది మన సముద్ర కళ్ళుప్పు. అది అన్నిటికంటే శ్రేష్టం చెప్పాలనంటే. టోటలీ అన్ప్రాసెస్డ్, అందులో అన్ని మినరల్స్ ఉంటాయి, అయోడిన్ ఉంటుంది, న్యాచురల్ గా ఉండే అయోడిన్ కంటెంట్ కూడా ఉంటుంది. అయితే వైట్ సాల్ట్ లో బికాస్ ఆఫ్ అయోడిన్ డెఫిషియన్సీ వస్తుంది కదా అని చెప్పేసి అయోడిన్ ని సప్లిమెంట్ చేసి వైట్ సాల్ట్ ని తయారు చేస్తున్నారు. పింక్ సాల్ట్ లో అంత ఎక్కువ లెవెల్స్ ఉండకపోవట్లేదు. బట్ సాల్ట్ ఈజ్ అ సాల్ట్, అందులో ఉండేది మెయిన్ గా సోడియం క్లోరైడ్. దాంట్లో అయోడిన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో బీపీ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా గమనించుకోవాల్సింది మెయిన్ గా ఏ సాల్ట్ తీసుకున్నా కానివ్వండి రోజు మొత్తం మీద 5 grams కి మించి తీసుకోకుండా చూడడం ఇంపార్టెంట్. ఎందుకు అసలు సాల్ట్ అంత ఒక ఎనిమీ లాగా చూస్తారు? చిన్నపిల్లలకైతే ఒక 2 years వరకు సాల్ట్ ఇవ్వకూడదు, షుగర్ ఇవ్వకూడదు ఇలా చెప్తూ ఉంటారు. చాలా మంది అలా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఏం జరుగుతుంది అసలు ఈ సాల్ట్ తీసుకుంటే బాడీలో? అంటే బాడీకి సాల్ట్ చాలా ఇంపార్టెంట్. మనకి బాడీలో మళ్ళీ సోడియం లెవెల్స్ పడిపోయాయి అనుకోండి, కంప్లీట్ డీహైడ్రేట్ అయిపోతాము, ఏ ఫంక్షన్స్ ఉండవు బాడీలో. సో సోడియం క్లోరిన్ చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఎంత మోతాదులో కావాలో అంతవరకే. ఇంక్రీజ్ అయితే మళ్ళీ వచ్చే డిజార్డర్స్ వేరు. కాబట్టి ఈ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. చాలా మంది చిన్నపిల్లలు అదే 2 years వరకు సాల్ట్ పెట్టకుండా, షుగర్ పెట్టకుండా, ఓకే ఇవి జాగ్రత్త పడుతున్నారు. ఎందుకనంటే ఆ టైంలోనే టేస్ట్ బడ్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి,
అండ్ వాటికి ఎటువంటి టేస్ట్ అలవాటు చేస్తే అటువంటి టేస్ట్‌కే అలవాటు పడి అవే కోరుకుంటూ ఉంటాయి. సో, ఎందుకొచ్చిన ఇబ్బంది లేటర్ లైఫ్‌లో అప్పుడు షుగర్ బాగా అలవాటై స్వీట్ టూత్ ఉండి, అప్పుడు షుగర్ కట్ డౌన్ చేయాలంటే ఇబ్బంది పడతారు. కాబట్టి చిన్నప్పటి నుంచి అలా ట్రైన్ చేస్తూ ఉన్నారు. ఏదైనా చెప్తే ఒక బ్యాలెన్స్ మితంగా ఏది తీసుకున్నా అది ఎటువంటి ప్రాబ్లమ్స్‌కి దారి తీయదు. సాల్ట్ తీసుకుంటే సాల్ట్ మన బాడీలో ఉన్న వాటర్ అంతా అబ్జర్బ్ చేస్తుందా? అవును. సో, సాల్ట్‌కి అదే ప్రాపర్టీ ఉంటుందన్నమాట. వాటర్ రిటెన్షన్. కాబట్టి ఎక్కువ సాల్ట్ తీసుకుంటే ఎక్కువ బాడీకి వాటర్ రిటైన్ అయ్యి లోడ్ పెరుగుతుంది. ఆ లోడే హార్ట్‌కి వస్తుందండి. మ్యామ్ ఎప్పుడైనా మనము అంటే మనం కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాము, బాగా బీపీ పెరిగిపోయింది, మ్మ్. తల్లో నరాలు చిట్లిపోయాయి, లేదంటే బాగా బీపీ పెరిగిపోయింది, కాళ్ళు ఉబ్బులొచ్చాయి, హార్ట్ అటాక్ వచ్చింది, ఇలా చెప్తూ ఉంటారు. బీపీ పెరిగిపోతే స్ట్రోక్ వస్తుంది, బీపీ పెరిగిపోతే హార్ట్ అటాక్ వస్తుంది అనే దానిలో వాస్తవం ఎంత? ఏమైనా ప్రీ సిమ్టమ్స్ తెలుస్తాయా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వెరీ గుడ్ క్వశ్చన్ లక్ష్మి. సో, బీపీ మనం ఇంత జాగ్రత్తలు ఎందుకు తీసుకుంటున్నాం? బీపీ మనకి బయట కనపడకపోయినా బీపీని నార్మల్ లెవెల్స్ మెయింటైన్ చేయడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, దాని ఎఫెక్టే ఒకవేళ ఆ రక్తనాళాలు చిట్లడం అంటాము, ఆర్ బ్లడ్ ఏదైతే ఉందో మన బ్లడ్ వెజల్స్ నుంచి బయటకి రావడం, అది బ్రెయిన్లో జరిగితే స్ట్రోక్కి దారితీస్తుంది. అదే హార్ట్లో జరిగితే కార్డియాక్ అరెస్ట్కి దారితీస్తుంది. అదే కిడ్నీ ఫంక్షన్ ఫెయిల్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి బీపీని నార్మల్ లెవెల్స్లో ఉంచుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. అయితే సిమ్టమ్స్ మనకి హై బీపీ వచ్చినప్పుడు మనం ఇందాక స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్లు కళ్ళు తిరగడము, లేకపోతే అనీజీగా ఉండడము, హెడేక్ రావడము, ఇలా అందరికీ కూడా కనిపిస్తాయి అని చెప్పలేము. డైరెక్ట్గా స్ట్రోక్ వచ్చేస్తుంది. సో, మనం ఎంతో మందిని చూస్తున్నాము. సో, ఈ సిమ్టమ్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఎవరికైనా కానివ్వండి, హై బ్లడ్ ప్రెషర్ ఉండి ఇలాంటి సిమ్టమ్స్ కనిపిస్తే ఎటువంటి నెగ్లిజెన్స్ లేకుండా ఇమ్మీడియట్గా హాస్పిటల్కి రష్ అవ్వడం ఇంపార్టెంట్. సో దట్ ప్రివెంటివ్ కేర్ ఏమైనా చేయొచ్చు. బట్ ఆల్రెడీ బీపీ ఉన్నవాళ్ళు, లేకపోతే బీపీని టెస్ట్ చేసుకునే అవకాశం ఉంటే ఇమీడియట్గా టెస్ట్ చేసుకోవడం. అండ్ హై బీపీ ఉంటే ఇమీడియట్గా మన స్పైన్ పైన ఐస్ మసాజ్ చేస్తే గనక మన బీపీ అనేది ఇమీడియట్గా అట్లీస్ట్ 20-30 పాయింట్స్ ఫస్ట్ ఇనిషియల్గా తగ్గుతుంది. స్పైన్ పైన, స్పైన్ పైన, ఇక్కడ నుంచి నెక్ నుంచి లోవర్ బ్యాక్ స్పైన్ పైన ఐస్ మసాజ్ టు ద స్పైన్. అలా చేసినప్పుడు బీపీ అనేది ఇమీడియట్గా తగ్గుతుంది. హై బీపీ అనేది కొంచెం కంట్రోల్లోకి అవుతుంది అనమాట. అది వన్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి కోల్డ్ ఫుట్ బాత్. సో, చల్ల నీళ్ళు కాళ్ళని మనం ఫుడ్ బకెట్లో వేసుకొని పాదాలు అందులో పెట్టుకుంటే గనక మన బ్లడ్ సర్క్యులేషన్ బ్రెయిన్లో హార్ట్లో ఉన్న లోడ్ అనేది కంప్లీట్లీ డైవర్ట్ అవుతుంది. అండ్ ఇది కూడా బ్లడ్ ప్రెషర్ని ఇమీడియట్గా తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే. ఒక ఐస్ క్యూబ్ తీసుకొని మనం స్పైన్ మీద మసాజ్ చేయాలి. స్పైన్ పైన ఐస్ మసాజ్ టు ద స్పైన్. అది చేస్తే హై బీపీ అనేది ఇమ్మీడియట్గా కంట్రోల్ తగ్గుతుంది. దాని తర్వాత వీ కెన్ లుక్ అది కన్సిస్టెంట్గా తగ్గకుండా ఉందా. బట్ ఆ ఎమర్జెన్సీ కండిషన్ అనేది కంట్రోల్లోకి వస్తుంది. బీపీ పెరిగింది ఆర్ ఈ అనీజీనెస్ అనిపిస్తుంది, ఫస్ట్ లైయింగ్ డౌన్ కండిషన్లో బాడీని పడుకోబెట్టి రిలాక్స్డ్ మోడ్లో ఉండి అనులోమ్ విలోమ్ ప్రాణాయామ, ఆల్టర్నేట్ నాస్ట్రల్ బ్రీదింగ్ అనేది ఉంటుందన్నమాట. ఒక నాస్ట్రల్ నుంచి గాలి పీల్చుకొని ఇంకొక నాస్ట్రల్ నుంచి మనం ఎగ్జేల్ చేస్తాము. అండ్ అగైన్ అక్కడి నుంచి ఇన్హేల్ చేసి అదర్ సైడ్ నుంచి ఎగ్జేల్ చేస్తాం. ఈ స్లో బ్రీదింగ్ చేసినప్పుడు మన బ్రెత్ ఏదైతే అన్కంట్రోల్డ్గా ఉంటుందో అది ఈ నర్వస్ సిస్టమ్ని కూడా కామ్ డౌన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు అలోపతి మెడిసిన్లో కొత్త మందులు వచ్చాయి, ఇయర్లీ ఒక 2 ఇంజెక్షన్లు తీసుకుంటే సరిపోతుంది, బీపీ మొత్తం తగ్గిపోతుందని. ఇంకా అది పైప్ లైన్లోనే ఉంది, రావాలి అని చెప్తున్నారు. అలాంటిది వస్తే బీపీని మనము ఇంకా చూడమేమో. అలా ఏమైనా వస్తే ఓకే, ఎందుకంటే టెక్నాలజీ ఇంక్రీజ్ అవుతుంది, మెడికల్ టెక్నాలజీ. ఈవెన్ మనకి వెయిట్ లాస్కి, టైప్ 2 డయాబెటీస్ తగ్గించడానికి మోంజారో, ఒజంపిక్ ఇంజెక్షన్స్ వచ్చాయి. బట్ వాటికి ఉండే లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేది మనం, ఇది రీసెర్చ్ సబ్జెక్ట్. సో అవి వచ్చిన తర్వాత మనం రీసెర్చ్లో ఏం చూస్తాము, ఎటువంటి కాంప్లికేషన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అనేది మనం చూడాల్సి ఉంటుంది. ఎస్ మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. ప్రిజర్వేటివ్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. సో పూర్తిగా ఈ ఉప్పు ఎక్కువగా తీసుకోవడం మానేయాలి. అది ఎలాంటి, చాలా మంది అయితే స్ప్రింకిల్ చేసుకుని మరీ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఇంకా దానివల్ల ఇంకా డేంజరే. సో బీపీ ఉందా లేదా చెక్ చేసుకోవాలి 30 years ఆఫ్ ఏజ్ నుంచి.
చాలా మంది ఇంకా 25 ఇయర్స్ 20 ఇయర్స్ అవి ఏజ్ నుంచి కూడా చెక్ చేసుకున్నారు. చేసుకుంటున్నారు. అంటే 4 ఫాదర్స్‌కి ఉంది, యాన్సిస్టర్స్‌కి ఉంది, లేదా జెనెటికల్‌గా హెరిడిటీకి కూడా ఇది వచ్చే అవకాశం ఉంటుందా? ఉంటుంది. కొంతవరకు హెరిడిటరీ డిస్పోజిషన్ కూడా ఉంటుంది. కాకపోతే అలా ఉన్నప్పుడు స్వీట్స్, హై సాల్టీ ఫుడ్స్ తినడము ఇలాంటివి ముందు నుంచే జాగ్రత్త పడాలి. ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేసుకుంటూ, సెడెంటరీ లైఫ్ స్టైల్ లేకుండా యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ, హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ మెయింటైన్ చేస్తే గనక వీళ్ళకి వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. 1 గార్లిక్ తీసుకోవచ్చు. చక్కగా గార్లిక్, బీట్రూట్ జ్యూస్, మంచి ఫ్లాక్స్ సీడ్స్ లో కూడా ఒమేగా 3 ఉంటుంది. అది సపోర్ట్ చేస్తుంది బీపీ ఉన్న వాళ్ళకి తగ్గించడానికి. అండ్ యాజ్ అ హ్యాబిట్ పొద్దున్నే చక్కగా ఒక బనానా తీసుకుంటే గనక ఇవన్నీ ప్రివెంటివ్ మోడ్ లో వెళ్తే గనక బీపీ అనేది రాకుండానే ఉంటుంది. హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. ఎప్పుడైనా మనం ఇంతకు ముందు ఎప్పుడు చూడనంత హెడేక్ వస్తున్నా, సో మనకి అబ్నార్మల్గా సిమ్టమ్స్ ఉన్నా, వామిటింగ్స్ ఉన్నా కానీ వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. అది బీపీ వల్ల వచ్చే స్ట్రోక్కి ఒక సిమ్టమ్ కావచ్చు. ఎస్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ బీపీ గురించి. న్యాచురోపతిలో దీనికి చక్కటి ట్రీట్మెంట్ ఉంది. ఏ ట్రీట్మెంట్ అంటే దాంట్లో ఏం మందులు ఉండవు. సో అంతే, ఆ ప్రిన్సిపల్ ఏంటి, ఎందుకు బీపీ వస్తుంది అన్నది అండర్లైన్ కాజ్ మనకి తెలిస్తే దాని ట్రీట్మెంటే న్యాచురోపతి ద్వారా. స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉంది, దాన్ని తగ్గించుకోవాలి. మంచి నిద్ర, అందరూ కూడా మంచి స్లీప్ కోసం చూడాలి. దానివల్ల కూడా ఈ బీపీ పెరగకుండా ఉంటుంది. అందరు ఫాలో అవ్వాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు. నమస్తే అండి.